మాంసంలో ఒక పరాన్నజీవి దాగ ఉండటం వల్ల ఆ పరాన్నజీవి చాలా చాకచక్యంగా, ఉద్దేశపూర్వకంగా వింత శబ్దాలు చేస్తూ ఆ మాంసం దుకాణదారుడిని దగ్గరకు రమ్మని ఆకర్షించింది. ఈ సమయంలో అనుమానం లేని ఒక కసాయివాడు లోపలికి వచ్చాడు. మాంసంలో ఏదో కదులుతున్నట్లు అనిపించిందని కసాయివాడు భావించాడు. నిర్భయ కసాయివాడు ఇంకా ప్రమాదాన్ని గ్రహించలేదు మరియు వినడానికి పైకి ఎక్కడానికి ధైర్యం చేశాడు. ఈ సమయంలో 10 మీటర్ల పొడవున్న పరాన్నజీవి పైకి ఎక్కి కసాయివాడి చెవి ద్వారా మెదడులోకి రంధ్రం చేసింది. కసాయివాడు తీవ్రంగా పోరాడి పరాన్నజీవిని బయటకు లాగాడు, కాని చాలా ఆలస్యమైంది. పరాన్నజీవి అప్పటికే అతని మెదడులో గుడ్లు పెట్టింది. ఊహించనిది ఏమీ జరగకపోతే కసాయివాడు త్వరలోనే పరివర్తన చెందుతాడు. ఖచ్చితంగా అతను మరుసటి రోజు మేల్కొన్నప్పుడు వింతలు జరగడం ప్రారంభించాయి. కసాయివాడి శరీరం అదుపు లేకుండా చాలా జిగట ద్రవాన్ని వాంతి చేసుకుంది మరియు అతనికి పచ్చి మాంసం కోసం ఆకలి మొదలైంది. పరాన్నజీవి లార్వా నెమ్మదిగా కసాయివాడి స్పృహను మ్రింగుతున్నట్లు అనిపించింది. ఒక బలమైన వ్యక్తి గొడ్డు మాంసం కొంటున్నాడు మరియు కసాయివాడికి కనిపించాడు. కసాయివాడు మతిస్థిమితం కోల్పోయినట్లుగా మాంసాన్ని పట్టుకున్నాడు. ఆ వ్యక్తి ఒక జోంబీలా కనిపించాడు. ఇది బలమైన వ్యక్తిని మరియు యజమానిని భయపెట్టింది. మాంసాన్ని పట్టుకున్న కసాయివాడు గిడ్డంగలో దాక్కున్నాడు. పచ్చి గొడ్డు మాంసం పట్టుకుని తినటం ప్రారంభించాడు. అతని కళ్లను చూస్తే అతను తక్కువ మరియు తక్కువ మానవుడిలా కనిపించాడు. కొన్ని గంటల తర్వాత బాస్ పరిస్థితిని తనిఖీ చేయడానికి వచ్చాడు, కాని లోపల ఎటువంటి కదలిక లేదు. కసాయివాడు తలక్రిందులుగా వేలాడుతున్నట్లు తేలింది. నేను తప్పుగా భావించకపోతే కసాయి చివరికి అతని పక్కన ఉన్న మాంసం ముక్కగా మారుతుంది. తరువాత అతను తదుపరి హోస్ట్ కనిపించే వరకు వేచి ఉంటాడు.